హలో అండి. మా పాప థర్డ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ మాకైతే చాలా బిగ్గెస్ట్ సక్సెస్‌ఫుల్ సెలబ్రేషన్స్. ఎందుకు అంటే 3 ఇయర్స్ మేము అండ్ మా హస్బెండ్, నేను చాలా బ్యాలెన్స్డ్‌గా తనని మేము చూసుకోగలిగాము. నిజంగా యూ ఆర్ వెరీ హ్యాపీ. అండ్ మా హస్బెండ్ అయితే నాకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉండేవాళ్ళు. అండ్ హి ఈజ్ సపోర్టెడ్ ఆఫ్ ఎవ్రీథింగ్. నిజంగా ఐ యామ్ వెరీ లక్కీ. అండ్ అలాంటి వ్యక్తి నాకు ఉండడం నేనైతే చాలా లక్కీగా భావిస్తున్నాను. నా కూతుర్ని చాలా బాగా చూసారు అండ్ చాలా బాగా సపోర్ట్ చేశారు. నా ఆఫీస్ వర్క్స్ కూడా హెల్ప్ చేస్తూ, ఆయన ఆఫీస్ వర్కులు చూసుకుంటూ, ఇవన్నీ చాలా బ్యాలెన్స్‌గా మేము చూసుకోగలిగాము. నిజంగా మాకు ఈ సెలబ్రేషన్స్ అనేది సక్సెస్‌ఫుల్ సెలబ్రేషన్స్. ఎందుకంటే ఇప్పుడు 3 ఇయర్స్ అయిపోయింది కాబట్టి తనని మేము స్కూల్‌కి పంపించేస్తాము. మా వర్క్స్ మాకు ఉంటాయి కాబట్టి మేము మా వర్క్స్‌లో హ్యాపీగా మేము వెళ్ళిపోవచ్చు. తను స్కూల్‌కెళ్ళిపోద్ది కాబట్టి. థర్డ్ బర్త్‌డే సెలబ్రేషన్ వీడియోలో తన గురించే నేను మాట్లాడాలనుకుంటున్నాను. తన గురించి చాలా విషయాలున్నాయి. నా యొక్క పాప గురించి, ఒక మదర్‌హుడ్‌ని నేను ఎలా ఎంజాయ్ చేశాను, ఒక వర్కింగ్ వుమెన్‌గా తనను నేను ఎలా బ్యాలెన్స్ చేసుకోగలిగాను, అండ్ ఎటువంటి ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా అండ్ రిలేటివ్ సపోర్ట్ లేకుండా తనని బ్యాలెన్స్‌గా నేను 3 ఇయర్స్ ఆఫ్ జర్నీలో తనతో నేను ఎలా జర్నీ చేశానన్న విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. సో, ఈ 3 ఇయర్స్ ఆఫ్ జర్నీలోని 3 ఇయర్స్ ఆఫ్ ది ఫీలింగ్స్, ఎమోషనల్స్ అండ్ సేడ్ సిట్యుయేషన్స్ అండ్ హ్యాపీ సిట్యుయేషన్స్ చాలా ఉన్నాయండి. సో, వన్ బై వన్ మీతో నేను క్లియర్‌గా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫీలింగ్స్ అండి. సో, నేను చాలా పెయిన్‌ఫుల్ లైఫ్ అనుభవించాను బిఫోర్ మ్యారేజ్. అలోనెస్ అండ్ హెల్ప్‌లెస్ కండిషన్స్ అండ్ అన్‌సపోర్ట్ ఫ్రమ్ హ్యూమన్, అన్‌సపోర్ట్ ఫ్రమ్ రిలేటివ్స్, అటువంటి సిట్యుయేషన్స్ నేను ఫేస్ చేశాను బిఫోరు మ్యారేజ్. సో, ఆఫ్టర్ మ్యారేజ్ నాకు చాలా బాగుంది. అండ్ మా హస్బెండ్ కూడా చాలా మంచి వ్యక్తి దొరికారు. అండ్ నేను దేవుడిని ఒకే ఒకటి అడిగాను. నాకు ఒక మంచి వ్యక్తితో మ్యారేజ్ అవ్వాలి. నాకు ఒక మంచి జాబ్ కావాలి అండ్ ఒక బేబీ కావాలని అడిగాను. కానీ ఈ 3 కూడా నాకైతే దేవుడు ఇచ్చేసారండి. సో, ఈ యొక్క మంచి హస్బెండ్ కావాలి అని ఫస్ట్ నేను అడిగాను. సో, ఫస్ట్ నాకు మ్యారేజ్ అయింది. తర్వాత జాబ్ వచ్చింది. థర్డ్ నాకు బేబీ వచ్చిందనమాట. సో, నాకు మ్యారేజ్ అయినటువంటి కొత్తలో నేను బిఫోర్ ఫేస్ చేసినటువంటి బ్యాడ్ సిట్యుయేషన్స్ బట్టి నేను చాలా మందితో కమ్యూనికేషన్ కట్ చేసేసి చాలా ఒంటరిగా ఉండిపోయేదాన్ని. సో, ఆ సమయంలో మా హస్బెండ్, మా అన్నయ్య, మా వదినే నాకు ఒక ప్రపంచము. వాళ్ళు తప్ప నాకు వేరే ప్రపంచం లేదు. అలా పుస్తకాలు చదువుతూ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపరేషన్ అవుతూ అండ్ డెమో క్లాసెస్‌కు ప్రిపరేషన్ అవుతూ ఉండిపోయేదాన్ని. అదే నా ప్రపంచము. అలాంటి సమయంలోని నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ కావాలి అనిపించేది. మా హస్బెండ్ ఆఫీస్ వర్క్స్ చూసుకునేటప్పుడు నేను చాలా ఒంటరిగా ఉండిపోయేదాన్ని. సో, ఆ సమయంలో నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉంటే బావుండును అనిపించేది. నేను ఒకరోజు మా హస్బెండ్‌ని అడిగాను. నాకు ఒక మంచి ఫ్రెండ్ కావాలి, గర్ల్ ఫ్రెండ్ అని అడిగితే మా హస్బెండ్ అన్నారు, "సో, నీకొస్తది, వెయిట్ చెయ్యు, మంచి ఫ్రెండ్ వస్తది" అని చెప్పేవాళ్ళు. కానీ నా కడుపులోనే ఒక మంచి ఫ్రెండ్, ఒక క్యూట్ ఫ్రెండ్ పుడతదని అస్సలు నేను ఊహించలేదు. తను పుట్టిన తర్వాత నా లైఫ్ చాలా చేంజ్ అయ్యింది. నేను చాలా మారిపోయాను. తను నాకు ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసింది. అండ్ నాకు ఐ డోంట్ నో, నాకు హ్యాపీనెస్ అంటే తెలీదు. అసలు ఎంజాయ్‌మెంట్ అంటేనే తెలీదు. తను పుట్టిన తర్వాత ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటదనేది నేను హ్మ్. అనుభూతి చెందాను. అండ్ ఎంజాయ్ ఎలా చేయాలనేది కూడా తను పుట్టిన తర్వాతే నాకు తెలిసింది. ఒక మదర్‌గా, ఒక మదర్‌హుడ్‌ని నేను చాలా ఎంజాయ్ చేశాను. చాలా వండర్‌ఫుల్ అండ్ ఇట్స్ వెరీ గుడ్ అండ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ అడ్వాంచర్ ఎక్స్‌పీరియన్స్ అని కూడా నేను చెప్తాను. ఎందుకంటే నేను ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. నాకైతే ఎటువంటి ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేదు. నేను నా బేబీని వర్క్ చేస్తూ నేను హ్యాండిల్ చేసుకోగలిగాను. నాది కూడా మా హస్బెండ్‌ది వైజాగ్ నుంచి ఏజెన్సీ ఏరియాలో నాకు జాబు. అలాంటి టైంలో నేను ట్రావెలింగ్ చేస్తూ నా బేబీని కూడా నేను తీసుకొచ్చేసేదాన్ని నా ఆఫీస్‌లో. అంటే తను లో బర్త్ వెయిట్ కంపల్సరీ మదర్ కేరింగ్ అవసరము 24 అవర్స్. అండ్ అదర్ మిల్క్ ప్రొడక్ట్స్ కూడా అస్సలు పడలేదు నా బేబీకైతే. సో, కంపల్సరీ నా ఫీడింగ్ ఇవ్వాలి. సో, అలాగని చెప్పి నేనైతే
నా బేబీని చూసుకోవడానికి ఎవ్వరూ లేరు. ఎవరు సపోర్ట్ లేకపోవడం వల్ల నేనైతే నా బేబీని పట్టుకొని నా ఆఫీస్‌కి నేను వెళ్ళిపోయేదాన్ని. ఈ విధంగా నా బేబీ కూడా చాలా స్ట్రగుల్ అయ్యేది నాతో పాటు. లాంగ్ ట్రావెలింగ్ చేసేసేది. అండ్ తనకి ఈక్వల్‌గా తనకి ఒక బాక్సు, నాకొక బాక్సు పెట్టుకొని నేను ఆఫీస్‌కెళ్ళిపోయి వర్క్ చేసుకొని, రాత్రి మేము వచ్చేసరికి రాత్రి 10, 11 కూడా అయిపోయేది ఒక్కొక్క టైంలోని. ఆ టైంలో నాకు చాలా బాధ అనిపించేది అండ్ జాబ్ మానేయాలనిపించేది. కానీ నా డిపార్ట్మెంట్ నాకెంతో సపోర్ట్ చేశారు. వాళ్ళు నాకెంతో హెల్ప్‌ఫుల్‌గా ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి హెల్ప్ నేను అస్సలు మర్చిపోలేను. సో, ఈ విధంగా నాకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉండి నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళనమాట. వాళ్ళ సపోర్ట్‌తోనే నా బేబీనైతే నేను చూసుకోగలిగాను. ఇక్కడ వాళ్ళ డ్యాడీ మా అక్క డాటర్ గురించి అంటే మా పాప గురించి రాశారు. సో, మా పాప పేరు కందిపల్లి రేహ షరీనా. షీ ఈజ్ స్పెషల్ కేటగిరీ చైల్డ్. రేహ మీనింగ్ సర్వశక్తుడైన దేవుడు ఒక అనుగ్రహంతోటి సైతాన్ బంధకాలను మరి తెంపుకొని ఆవిర్భించిన జీవనజ్యోతి. షీ ఈజ్ స్టార్ లార్డ్ గాడ్ ఆఫ్ మోస్ట్ హై. కులమనే చిచ్చుతో రగిలిపోయే మనుషుల మధ్య నుండి ఆవిర్భించి మొదటిసారి కుల విభేదాలను పట్టించుకోకుండా చేసింది. కులమనే లైనిని బద్దలు కొట్టింది. ఏ కులమనే కాకుండా మా పాప మా మనవరాలు అనిపించుకొని అందరు మనుషుని గెలిచింది. షీఈ్ అచీవర్ ఆఫ్ క్యాస్ట్ బౌండరీస్. తన అమ్మని మానసికంగా శారీరకంగా హీల్ చేసిన పాప దేవుని సిత్తానుసారంగా వాళ్ళ అమ్మను నడిపించే పాప. సరీనా నథింగ్ బట్ సారా. దేవుడి ద్వారా సెలెక్ట్ చేయబడిన ఒక స్త్రీ దేవుడి ద్వారా సెలెక్ట్ చేయబడిన ఒక స్త్రీ భవిష్యత్తులో ఈ విధంగా ఉంటారు. 3 పాయింట్స్. రాకెట్ వల్లే దూసుకు వెళ్తారు. అణుబాంబు కన్నా పవర్ఫుల్గా ఉంటారు. బుల్లెట్ ట్రైన్ కన్నా ఫాస్ట్గా ఉంటారు. ఇంకొక కవిత కూడా రాశారు వాళ్ళ డాడీ తన కూతురు గురించి. ఓ రేహ షరీనా, నీకు కల్మాషం లేని హృదయం ఉంది. నిన్ను కలుషితం చేసే లోకము నీ కళ్ళ ముందు ఉన్నా నీ కళ్ళు మూసుకొనే ఉంటావు. ఆ లోకంని చూడకుండా అమ్మ నాన్న తప్ప ఏ లోకం లేకుండా ఈ 3 సంవత్సరాలు గడపావు. నీకున్న ఓపికకి శతకోటి దండాలు. నువ్వు మళ్ళీ మళ్ళీ ఏ లోకంలో తిరిగి జన్మించినా నీ పేరెంట్స్ చేతిలోనే ఉందువుగాక. ఆమెన్ ఆమెన్ అని వాళ్ళ డాడీ తన కూతురు గురించి రాశారనమాట. సో నేను రాసింది ఏంటంటే, టు మై బ్యూటిఫుల్ డాటర్, ఐ ఆస్క్డ్ గాడ్ ఫర్ ఏ బెస్ట్ ఫ్రెండ్. So he sent me my daughter. She is my best friend. I thank you God every day for her. I have ever received in this world. Your presence in my life is the reason I stand out stronger every day. You are more than just a daughter. You are my other half and my joy, my happiness, my lifeline, my pumpkin, my world. I love for you is infinity. I will protect you with my life because in you I see myself. She is beautiful and stronger and wonderful and very brave girl, and I could not imagine with my life without her. I want to be best friend for you in my life. I love you so much, sweetheart. Happy birthday to you. ఇక్కడ మా పాప నేను ఒక డ్యాన్స్ స్టెప్స్ కూడా ట్రై చేసాము. మేము ఇంటి దగ్గర ఫన్నీగా డాన్సెస్ వేసుకుంటూ ఉంటాం అనమాట. ఫన్నీ డాన్సెస్ అండ్ ఇంగ్లీష్ హిందీ సాంగ్స్. అదే సాంగ్ నేను ఇక్కడ మా పాప బర్త్డేకి వేసామన్నమాట. నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది అండ్ చాలా ఆశ్చర్యం వేసింది. అసలు ఎలా వేసానో కూడా నాకు తెలియదు. వీడియో చూస్తేనే కానీ నాకు అర్థమైంది. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మా పాప కూడా చాలా హ్యాపీగా నాతో స్టెప్స్ అయితే వేసింది. తను వేయగలిగేది. సో ఈ విధంగా మేమైతే మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నామండి. చాలామంది చుట్టాలు నేను ఇన్విటేషన్ చేశాను. కానీ హెవీ రెయిన్ వల్ల ఎవ్వరూ రాలేకపోయారు. ఉన్న చుట్టాలతోనే మేమైతే ఇలాగ సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. సో మా పాప బర్త్డే అయితే నాకు చాలా ఇష్టము. నా వెడ్డింగ్ డే కూడా.
ఎందుకంటే నా వెడ్డింగ్ డే అయితే నాకు లైఫ్ ఇచ్చింది. నా పాప బర్త్‌డే నాకు రీబర్త్‌నిచ్చింది. సో, ఒక మదర్‌గా నేను ఐ యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యాస్ మదరు. సో, నాకైతే తనంటే నాకు చాలా ఇష్టము. తనకి ఏమైనా నేను తట్టుకోలేను. తనకి ఏమైనా అయినా అసలు నాకు ఫుడ్ తినాలనిపించదు, నిద్ర పట్టదు తనకేమైనా అయితే. సో, తనంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సో, తనతో నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. తనతో నాకు చాలా టైమ్ పాస్ అయిపోతుంది. ఈ 3 ఇయర్స్ ఎలా గడిసిందో కూడా నాకు తెలీదు. తనతో చాలా వండర్‌ఫుల్. షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ హెల్తీ గర్ల్. నేనెక్కడ పట్టుకెళ్ళినా తను చాలా హెల్తీగా ఉంటది. అక్కడున్న సిట్యుయేషన్స్ అడ్జస్ట్‌మెంట్ అవుతది. చాలా మైండ్ మెచ్యూరిటీ కూడా చాలా ఎక్కువ. సో, నేను నా లైఫ్‌లో ఏదైతే నేను చేయలేకపోయానో అది నా కూతురు చేస్తదేమో అనిపిస్తుంది. సో, ఈ విధంగా నా పాప ఒక థర్డ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ మేము చేసుకున్నామనమాట. సో, ఇవి మాకు చాలా స్పెషలు, చాలా బిగ్గెస్ట్, చాలా సక్సెస్‌ఫుల్ సెలబ్రేషన్స్. ఎందుకంటే ఇప్పుడు తనని మేము స్కూల్‌కి పంపించేస్తాము. మేము ఆఫీసెస్‌కెళ్ళిపోవాలి. సో, తనకు టేక్ కేరింగు కొద్దిగా మాకు తగ్గుతది. ఎందుకంటే స్కూల్‌కెళ్ళిపోద్ది కాబట్టి. సో, ఈ విధంగా మేము మా పాప యొక్క బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకున్నామండి. తనైతే ఈసారి కేక్ కట్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ తగ్గింది. ఎందుకంటే మొన్నే ప్రీ బర్త్‌డే కేకు కట్ చేసింది కాబట్టి లైట్‌గా తీసుకుంది. పెద్దగా తను ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎక్కువ ప్లేయింగ్‌తోనే ఉండిపోయింది. సో, మేము ఏదోలా కట్ చేసేసుకొని, పంచుకొని కేక్ అయితే మేము తినేసాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.